या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు, అంటే మొత్తం 13 రోజులు గోచార ఫలితం ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ 5వ స్థానంలో కుజుడు ఒక 8 రోజులు సంచారం చేస్తూ ఉన్నారు. 5వ స్థానంలో ఉన్నప్పుడు సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటారు. గాయాలు తగిలించుకోవటం, సైకిల్ ఏవో తొక్కుతూ కింద పడటం, లేకపోతే మెట్లు దిగుతూనో ఏదో మొత్తం మీద దెబ్బలు తగిలించుకోవటం అవి జరుగుతూ ఉంటుంది. అలాగే చదువు మీద శ్రద్ధ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ పెడుతూ ఉంటారు. చదువు మీద శ్రద్ధ తగ్గుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ 5వ స్థానంలో కుదిరిస్తూ ఉన్నారు. అలాగే తదుపరి సంక్రమణం చేసి 5 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ 5 రోజులు మాత్రం 6వ స్థానంలో ఉన్నప్పుడు కుజుడు కాస్త మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నారు. అంటే ఆరోగ్యం బాగుండేటట్టుగా చూస్తారు. అలాగే అప్పులు తీర్చేయటం, అంటే పిల్లలకి అప్పులు ఉండవు అనుకోండి, కానీ ఏదైనా పెద్దవారికి తీసుకుందాం. ఈ కన్యా రాశి వారికి అప్పులుంటే తీర్చేయటం, లేకపోతే అప్పు కావాలంటే పుట్టడం లాంటివి కొన్ని శుభప్రదమైన కార్యక్రమాలు ఈ 5 రోజులు ఇక్కడ కుజుడు చేయబోతూ ఉన్నారు. ఇక రవిని కనుక తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా, రవిని తీసుకుందాం ముందు, 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి కూడా మనకి ఆరోగ్యాన్ని, ధనానికి లోటు లేకుండా అప్పు ఉంటే తీర్చేయగలగటం, అప్పు కావాలంటే పుట్టడం లాంటి కొన్ని శుభ పరిణామాలన్నీ కూడా రవి కూడా చేయబోతూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఈ 6వ స్థానంలో 5 గ్రహాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు మనం కుజుడి గురించి చెప్పుకున్నాము, రవి గురించి చెప్పుకున్నాము, శుక్రుడు గురించి చెప్పుకోబోతున్నాము. ఈ 6వ స్థానంలో శుక్రుడు యోగించజాలడు. ఆయన కూడా మనకి రోగం వచ్చేటట్టుగా, డబ్బులు కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉన్నారు. ఇకపోతే బుధుని యొక్క సంచారం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా మనకి 6వ స్థానంలో మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. 6వ స్థానంలో కాబట్టి, అంటే ఆరోగ్యం బాగుండే విధంగా, కొంచెం డబ్బులకి లోటు లేకుండా అప్పు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయగలుగుతాము, కావాలంటే పుడుతుంది. ఈ విధమైన పరిస్థితి అంతా కూడా బుధుడు మనకు సహకరిస్తూ ఉన్నారు. ఇక రాహు కూడా ఇక్కడే ఉన్నారు. 6వ స్థానంలో రాహు కూడా మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆయన కూడా శరీర ఆరోగ్యాన్ని బాగుండేలా చేస్తారు. రుణం ఉంటే తీర్చేయగలుగుతాము. రుణం కావాలంటే పుడుతుంది కూడా మనకి. ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు, ఎక్కడైనా సరే ధనానికి మొత్తం మీద లోటు రాకుండా రాహు కూడా కాపాడుతూ ఉన్నాడు. ఇక్కడ మొత్తంగా ఇక్కడ 6వ స్థానంలో 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహు. ఇందులో మనకి కుజుడు పాక్షికంగా 5 రోజుల పాటు యోగిస్తూ ఉన్నారు. అలాగే రవి యోగకారకుడు అవుతున్నాడు. శుక్రుడు మాత్రం అనుకూలమైన ఫలితములను ఇవ్వరు. అలాగే బుధుడు మనకి 6వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. అలాగే రాహు కూడా మంచి ఫలితాలే మనకి ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అందుచేత రాహు, బుధుడు, రవి, కుజుడు పాక్షికంగా, అంటే 3 గ్రహాలు పూర్తిగాను. అలాగే మనకి శని యోగ కారకుడు కావటం లేదు, గురువు యోగ కారకుడు కావట్లేదు, కేతువు కూడా యోగ కారకుడు కావటం లేదు. ఈయన వ్యయ స్థానంలో ఉండి ఇబ్బందులు కలగజేస్తూ ఉన్నారు. ఆయన వృత్తిపరమైనటువంటి ఇబ్బందులన్నీ గురువు కలగజేస్తూ ఉన్నారు. శని 7వ స్థానంలో ఉండి భార్యాభర్తల మధ్యన, భాగస్వామ్యుల వ్యాపారం చేసేవారి మధ్యన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి వీరికి ఇక్కడ చెప్పాలి అన్నట్టయితే ఈ సింహరాశి వారికి 4 గ్రహాల అనుకూలత ఉన్నది. మొత్తంగా టోటల్గా చెప్పాలి అన్నట్టయితే చాలా వరకు మీ కొంత బెటర్, కొంత కాదు చాలానే బెటర్గా ఉన్నట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఏదైనా ప్రతికూలమైనటువంటి గ్రహాలు ఉండనే ఉంటాయి, ఉండాలి కూడా. సాక్షాత్తు భగవంతుడే మానవుడిగా పుట్టితే కూడా అనుభవించి తీరవలసిందే, అందులో సందేహం లేదు. కాబట్టి ఈ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోండి. రోజు ఆ నవగ్రహ శ్లోకాలు చదవండి. అలాగే మీకు ఇంకా ఎక్కువ కనుక ఇబ్బందులు ఉన్నట్టయితే ఈశ్వర నవగ్రహాల దగ్గర చుట్టూ తిరగండి. లేదా ఈశ్వరుడు గుడి ఎక్కడన్నా ఉన్నట్టయితే ఒక చెంబుడు నీళ్లు, రూపాయి ఖర్చు లేనిది. భక్తి ముఖ్యం. లక్షలు వేలు ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు. భక్తితోటి ఒక చెంబుడు నీళ్లు, ఇంకా మనం పెట్టుకోవాలి అనుకుంటే పత్రం, పుష్పం, ఫలం, తోయం, ఈ 4 లేదా ఈ 4 కలిపి చేసుకున్నట్టయితే మనకు నవగ్రహాలు ప్రసన్నమవుతాయి. వీరికి భవిష్యత్ అంతా కూడా కొంచెం వెలుతురుగా, బ్రైట్గా ముందుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ మనం శుభం పోయాలి. మీనరాశి వారికి
ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం 16వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీనరాశి వారికి జన్మంలోనే శని. ఇది ఏలినాటి శనిలో అతి ముఖ్యమైనటువంటి ఘట్టము. 3 రాశుల్లో జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా. కాబట్టి ఇక్కడ జన్మంలోనే శని కాబట్టి ఇక్కడ మీకు శరీరానికి సంబంధించినటువంటి కొంచెం అనారోగ్యాలు చేసే అవకాశం ఎక్కువ, ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ. జన్మంలోనే ఉంది కాబట్టి ఏ పని మొదలుపెట్టినా చేద్దాము చూద్దాము అనేటటువంటి పరిస్థితి ఉంటుంది, కానీ పని ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ఈ విధమైన పరిస్థితులన్నీ కల్పిస్తూ ఉంటాడు. ఇందులో పెట్టిన అపజయాన్నే మనకి అందించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు శని భగవానుడు. ఇకపోతే చతుర్థ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అదే వక్రగతిలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా చతుర్థ స్థానంలో గురు సంచారము గోచార రీత్యా శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఓకే. ఇకపోతే 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతోంది. 6వ స్థానంలో కేతుగ్రహ సంచారం మాత్రం సుఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుండే విధంగా చూస్తారు. రుణాలు ఉంటే తీర్చగలుగుతాము, లేదా రుణం కావాలి, రుణం పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని కేతు భగవానుడు మనకి అందిస్తూ ఉన్నారు ఇక్కడ. ఈ విధమైన పరిస్థితి. కొంతమంది ఎందుకో అప్పుడు దాకా శత్రువులుగా ఉన్న వాళ్ళు కూడా మనకు మిత్రత్వం కోసం వాళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కేతుగ్రహ షష్టమ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశి స్థానంలో కుజుడు ఒక 8 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారండి. అక్కడ మాత్రం ఆయన ఏకాదశి స్థానంలో ఉన్నారు కాబట్టి కాస్త ధనానికి లోటు లేని పరిస్థితి 8 రోజులు చేస్తారు. తదుపరి ఆయన కూడా వ్యయ స్థానంలోకి వచ్చేసారు. ఈ వ్యయ స్థానంలోకి 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోందండి. అవి ఏంటంటే కుజుడు ఒక 5 రోజులు, అలాగే రవి 15 రోజులు, 13 రోజులు, శుక్రుడు 13 రోజులు, బుధుడు 19 రోజులు, రాహు మొత్తం సమయం అంతా కూడా 7 గ్రహాలు. ఇందులో మనకి యోగించేటటువంటి గ్రహం ఏది అన్నట్టయితే ఒక్క శుక్రుడు మాత్రమే 12వ రాశిలో యోగించేటటువంటి ఏకైక గ్రహం. కాబట్టి ఒక్క శుక్రుడు మనకి యోగకారకుడు అవుతున్నాడు, కేతు ఒకడు యోగకారకం అవుతున్నారు. కాబట్టి 2 గ్రహాల యొక్క అనుకూలత మాత్రమే మనకి. కుజుడు కూడా ఒక 8 రోజులు ఏకాదశి స్థానంలో, అంటే 2 గ్రహాలు పూర్తిగాను, కుజుడు పాక్షికంగాను, అంటే 2.5 గ్రహాలు మాత్రమే మనకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. కాబట్టి మనము ఖచ్చితంగా నవగ్రహాల యొక్క శ్లోకాలు రోజు చదువుకోవటము, వీలుంటే కాస్త గుడికి వెళ్ళి నవగ్రహాలు ఉన్నట్టయితే ప్రదర్శన చేయటం, ఇది చాలా ముఖ్యంగా గమనించుకోండి. భక్తిపూర్వకంగా చెయ్యండి. చేసిన 5 నిమిషాలు చేస్తారో 2 నిమిషాలు చేస్తారో మనసు దేవుడి మీద పెట్టి భక్తితో చేయండి. భక్తి లేకపోతే వృధా. పువ్వులు దండగా, ఫలాలు దండగా, సమయం వృధా. మనకి ప్రతి పూజలో కూడా లాస్ట్లో మనకి చెప్పిస్తారు అయ్యగారు, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం. మంత్రహీనమైన పంప ములిగేది లేదు, క్రియాహీనం ఆయన చెప్పినట్టు కాకుండా ఆయన ముక్కు పట్టుకుంటే నువ్వు చెవు పట్టుకున్నావు, ఇలాంటి పనులు చేసినా దానివల్ల ఒరిగే నష్టపోయేది ఏమి లేదు. భక్తిహీనం అంతే, మొత్తం దండగా. నువ్వు ఖర్చు పెట్టిన అరటిపండు, కొబ్బరికాయ, హాతకర్పూరం, అగరబత్తులు అన్ని, సమయం అన్ని దండగే. నువ్వు ఆ పూజ చేయడం వల్ల ఏంటంటే పంతులు గారికి ఏవో నువ్వు ఇస్తావు చూడు దక్షిణ, అది ఒకటే ఆయన లాభం అంతే. భగవంతుడికి కానీ నీకు కానీ ఏమి అక్కడ ఒరిగేది ఏమి ఉండదు. చేత భక్తి అనేది చాలా 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 ముఖ్యమైనటువంటి విషయం, గమనించుకోగలరు. శుభం భూయాత్.